హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి గత సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారం ఈ యొక్క వేడాది విద్యార్థులకు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 67,47,000 మంది విద్యార్థులు ఉన్నట్లయితే అందులో 64,76,000 మందికి సంబంధించి రేపటి రోజున పేమెంట్ అయితే వేయబోతున్నారు. వీరందరి కోసం 10,120 కోట్ల రూపాయలు అనేది విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు కాబట్టి ఇందులో ఎవరికి పేమెంట్ అనేది ఆగిపోబోతోంది. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా కొంతమందికి సంబంధించిన పేమెంట్ అనేది హోల్డ్ లో పెట్టేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎందుకు హోల్డ్ లో పెట్టబోతున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రం 100% పేమెంట్ అనేది హోల్డ్ లో పెడుతున్నట్లు వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరు చేపించుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే మీకు పేమెంట్ అనేది వస్తుందా రాదా అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే మీకు పేమెంట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు రావాలంటే ఈ రోజు సాయంత్రం లోపల మీరు ఏం చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వస్తుంది. అలాగే కొంతమందికి సంబంధించి ఎన్పిసి అనేది కాలేదని దీనికి సంబంధించి చాలా మొత్తంలో ఇంకా ఎన్పిసి అని కాని వారికి సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు వారి యొక్క ఆధార్ కార్డులు అనేది అప్డేట్ చేసుకోవడానికి బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు ఈ రోజు సాయంత్రం లోపల ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విడుదలవుతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముందుగా మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క 2026-2027కి సంబంధించి 2025, 2026 అంటే గత ఏడాది ఎవరైతే సక్రమంగా పాఠశాలకు వెళ్లి 75% అటెండెన్స్ అనేది గత ఏడాది ఎవరికైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఏడాది ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే 2వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులు అందరికీ సంబంధించి గత ఏడాదికి సంబంధించిన డేటా ప్రకారం ఎవరికైతే 75% అటెండెన్స్ అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ అనేది ఈ యొక్క ఏడాది అయితే వేయడం జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క ఏడాది సంబంధించి విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే 67,47,000 మంది ఉన్నట్లయితే అందులో 64 లక్షల మందికి సంబంధించి మాత్రమే పేమెంట్ అయితే వేస్తున్నారు. ఇందులో కొత్తగా 1వ తరగతి ఎవరైతే జాయిన్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ నెల 25వ తేదీ వరకు అడ్మిషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి 1వ తరగతికి సంబంధించిన విద్యార్థులు మొత్తానికి సంబంధించి పేమెంట్ అనేది ఒకే రోజున అంటే వచ్చే అంటే ఆగస్టు 30వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారు. దీనితో పాటుగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించి కూడా పేమెంట్ అనేది హోల్డ్ అయితే పెట్టబోతున్నారు. వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెల 30వ తేదీన విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అయితే 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అయితే వేయబోతున్నారు. ఇకపోతే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన విద్యార్థులు అందరికీ సంబంధించి రేపటి రోజున అంటే ఈ నెల 22వ తేదీన పేమెంట్ అయితే వేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి కొంతమందికి ఈ యొక్క పేమెంట్ అనేది హోల్డ్ లో పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరికి హోల్డ్ లో పెట్టబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అనేది అభ్యసించడం కోసం విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు అయితే కల్పించడం జరిగింది. అంటే పేద మధ్య తరగతి విద్యార్థుల్లో కొంతమందికి సంబంధించి అర్హత కలిగిన వారికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలో కూడా వారికి ఉచితంగానే సీట్లు అనేది కొన్ని అయితే కేటాయించడం జరిగింది. ఆ యొక్క పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది కాబట్టి ఆ యొక్క పేమెంట్ అనేది మినహాయించగా మిగిలిన అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ యొక్క అమౌంట్ అనేది తల్లికి వందన పథకం ద్వారా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఎవరైనా సరే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో ఉచిత సీట్ అనేది పొంది ఉన్నట్లయితే ఆ యొక్క పాఠశాలకు సంబంధించి ఎంత పేమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉదాహరణకు ఆ యొక్క స్కూల్ కి సంబంధించిన ఫీజు అనేది 10,000 కనుక అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించిన 10,000 రూపాయలు మినహాయించుకొని మిగిలిన 3,000 రూపాయలు అనేది ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఒకవేళ పేమెంట్ కనుక ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది కూడా రాకపోవచ్చు. ఇది బేస్ చేసుకున్నారంటే విద్యా హక్కు చట్టాన్ని బేస్ చేసుకుని మిగిలిన అమౌంట్ మాత్రమే మీకైతే వేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి ఎవరికైనా సరే ప్రీ మెట్రిక్ అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఎవరైనా సరే పొంది ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పేమెంట్ నుంచి మినహాయిస్తున్నట్లు మిగిలిన అమౌంట్ అనేది విద్యార్థులకు సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 150,000 మందికి సంబంధించిన రికార్డులో తప్పులు అనేది ఉన్నట్లు వీటన్నింటినీ ప్రస్తుతం అయితే సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా 20,000 మందికి సంబంధించిన డేటా అనేది అయితే పెండింగ్ లో ఉంది. వీరందరికీ సంబంధించి ఈ రోజు సాయంత్రం లోపల కంప్లీట్ అనేది చేసే విధంగా అధికారులు చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి సంబంధించి నిన్నటి రోజున నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో మీ యొక్క వివరాలు అనేది సక్రమంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని, ఒకవేళ లేకపోయినట్లయితే ఆధార్ నంబర్ అనేది ఇచ్చి మీరే లింక్ చేసుకోవాలని
కూడా నేను మీకైతే తెలియజేస్తున్నాను. ఆ యొక్క లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, అది కూడా ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమందికి ఈ విధంగా స్టేటస్ చూపించడానికి ఛాన్స్ అనేది ఉంది. పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టీఈ అంటే విద్యా హక్కు చట్టానికి సంబంధించిన పేమెంట్ విషయంలో చాలా మందికి ఆ విధంగా హోల్డ్ లో పెట్టేదానికి ఛాన్స్ అనేది ఉంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అలాగే ఏపీ గవర్నమెంట్ కావచ్చు, ఏదైతే ఈ యొక్క విద్యా హక్కు చట్టం కింద ఉచిత ప్రవేశాలు ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే పొందున్నారో వారికి సంబంధించిన పేమెంట్ విషయంలో ఎంతైతే వారికి వస్తుందో అది క్యాలిక్యులేషన్ అనేది చేసి చివరిలో మీకు సంబంధించిన పేమెంట్ అనేది అయితే వేయబోతున్నారు. దీనికి సంబంధించి కొంతమేర ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క స్కాలర్షిప్ డబ్బులు అనేది ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క పేమెంట్ అనేది కూడా మినహాయించుకొని మిగిలిన పేమెంట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అనేది చేస్తారో అప్పుడు ఈ యొక్క స్టేటస్ మీకైతే చూపించడం జరుగుతుంది. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మనకు కొత్తగా ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరూ ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలని, మీరు పోస్టల్ శాఖ ద్వారా కనుక ఓపెన్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు, ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది తీసుకుని వెళ్ళి పోస్టల్ శాఖ ద్వారా 200 రూపాయలు అనేది కట్టి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు అనేది వచ్చే నెలలో అప్డేట్ అనేది అంటే మనకు ఈ యొక్క ఆగస్టు 5వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది విద్యార్థులకు అయితే చేయబోతున్నారు. కాబట్టి అంటే ఇంటర్మీడియట్ అటువంటి వారందరికీ సంబంధించి ఆ యొక్క వెరిఫికేషన్ లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం మీకు సంబంధించి కొంత పేమెంట్ అనేది అయితే వేయడం జరుగుతుంది. ఆ యొక్క మిగిలిన అమౌంట్ అనేది మనకు తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు అయితే వేయబోతున్నారు. అలాగే మరికొంతమందికి సంబంధించిన పేమెంట్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే మీకు అంత ఎలిజిబిలిటీ అనేది ఉండి మీకు పేమెంట్ అనేది ఆగిపోయేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే చాలా మందికి సంబంధించి ఎన్పిఎస్ అనేది సరిగా కాకపోవడం, అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ప్రస్తుతం ఈ మధ్య కాలంలో తక్కువగా వాడుతూ ఉన్నా లేకపోతే చాలా రోజులుగా బ్యాంక్ అకౌంట్ అనేది వాడకపోయినట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఈ విధంగా హోల్డ్ లో పెట్టడం, ఫ్రీజ్ అనేది అయితే చేయడం జరిగింది. ఇటువంటి వారందరూ వారి యొక్క దగ్గరలో ఏదైతే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకుని బయోమెట్రిక్ అనేది వేసుకుని ఎన్పిఎస్ అనేది చేపించుకున్నట్లయితే తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో చాలా రోజులుగా మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కనుక చేయకపోయినట్లయితే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది వేసుకోవడం లేదా మీరు పేమెంట్ అనేది వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఫోన్ పే, గూగుల్ పే ఏదో ఒక దాన్ని వాడి వేరొకరికి ఎంతో కొంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసినట్లయితే తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే మీకు వెంటనే చూపించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం లోపల అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే రేపటి రోజున ఎటువంటి ఆటంకాలు అనేది లేకుండా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లో ఎటువంటి సమస్యలు కనుక లేకుండా ఉండి పేమెంట్ కనుక వెళ్ళినట్లయితే తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి. కాబట్టి ఏదైతే ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరుగుతున్న బ్యాంక్ అకౌంట్ అనేది ఉందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్లకు ఇంకా ఎవరికైతే ఎన్పిఎస్ అనేది కాలేదో అటువంటి వారందరూ ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ లో మీరైతే చెక్ చేసుకోండి. మెయిన్ గా నేను మీకు డిస్క్రిప్షన్ లో 2 రకాల లింక్లు ఇచ్చున్నాను. అందులో మొదటిది వచ్చేసి విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ లో ఉండాల్సి ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గత ఏడాదికి సంబంధించిన స్క్రీన్ షాట్ లో భాగంగా ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరూ గ్రీవెన్సీ పెట్టుకునే దానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో విద్యార్థికి సంబంధించిన ఏజ్ విషయంలో కావచ్చు, క్యాస్ట్ విషయంలో, అలాగే విద్యార్థికి సంబంధించిన తల్లి వివరాలు అనేది ఎలిజిబిలిటీ లిస్టు అలాగే ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ లో లేకపోయినా, అలాగే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించిన రేషన్ కార్డు లేకపోయినా, హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో తప్పులు అనేది ఉన్నా ఇటువంటి వాటిని సెర్చ్ చేసుకోవడానికి మనకు ఈ యొక్క డేటా అనేది కూడా అందుబాటులోకి అయితే త్వరలో రాబోతుంది 22వ తేదీ తర్వాత నుంచి. ప్రస్తుతం మీరు చేయవలసింది ఏమిటంటే డిస్క్రిప్షన్ లో నేను మీకు హౌస్ హోల్డింగ్ సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో మీ యొక్క ఆధార్ నంబర్ తో చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క డేటా అనేది హౌస్ హోల్డింగ్ లో కనుక ఉన్నట్లయితే మీ విద్యార్థులకు సంబంధించిన అంటే మీ యొక్క పిల్లలకు సంబంధించిన డేటాతో కూడా చెక్ చేయండి. ఇద్దరిది హౌస్ హోల్డింగ్ లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏదో ఒక లిస్ట్ లో పేరు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. అందులో మీకు సంబంధించిన ఎవరో ఒకరికి సంబంధించిన హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో పేరు కనుక లేకపోయినట్లయితే వెంటనే విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ వివరాలు అనేది అప్డేట్ అనేది అంటే అక్కడ లింక్ అనేది చేసినట్లయితే ఆ యొక్క విద్యార్థికి ఆ యొక్క తల్లి అనేది వెంటనే లింక్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది లేకుండా ఖచ్చితంగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది అయితే రెడీ చేయడం జరుగుతుంది. రేపటి రోజున మనకు 22వ తేదీన ఫైనల్ లిస్ట్ తో పాటు విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ కూడా వేయడం జరుగుతుంది. 22వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాలలో మనం గ్రీవెన్సీ పెట్టుకునే దానికి అవకాశాన్ని కూడా మనకైతే కల్పించబోతున్నారు. అలాగే గ్రీవెన్సీ
పెట్టుకోవడానికి మనకు ఆగస్టు 3వ తేదీ వరకు గడువు అనేది ఉంది కాబట్టి ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది 20వ తేదీన విడుదల చేసి మనకు మిగిలిన వారందరికీ సంబంధించి అంటే మొదటి విడతలో పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిన వారికి, అలాగే ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఆగస్టు 30వ తేదీన మిగిలిన అందరికీ సంబంధించి ఒకేసారి పేమెంట్ అయితే వేయబోతున్నారు. రేపటి రోజున ఖచ్చితంగా అందరికీ ఒకే విడతలో పేమెంట్ అనేది వేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అనేది చేపడుతుంది. ఎవరికి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవ్వకుండా అధికారులు ఇప్పటికే చర్యలు అనేది అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే మిగిలిపోయిన లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది ట్రేసింగ్ అనేది కాలేదో వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింకులు అన్ని ఒకసారి అయితే చెక్ చేయండి.